ఇంక వీడియో వచ్చేసిందంటే మా బీటెక్ లైఫ్‌లో జరుగుతున్న చివరి ఫెస్ట్‌కైతే కాలేజ్‌కైతే ఎళ్ళిపోయాం మామ. ఇంక చిన్న కాలేజ్ దగ్గరికి వెళ్ళంగాల్నే ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చారు. ఇంక అందరం కలిసి చిన్నగా కాలేజ్ లోపలికైతే ఎళ్ళిపోయాం. ఇంకా స్పెట్స్ ఎలా ఉన్నాయో నాకు సూట్ అయ్యో లేదో కామెంట్ చేయండి. క్లాస్‌కి వెళ్ళంగాల్నే మాకేమో బ్యాండ్‌లయితే ఇచ్చారు. ఈ బ్యాండ్‌లు ఎందుకంటే ఈసారి ఔటర్స్ కూడా ఎలో ఉంది కదా! ఇంక అందుకని వాళ్ళకి మాకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే బ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఆ బ్యాండ్స్ తీసుకొని చిన్నగా గ్రౌండ్‌కైతే ఎళ్ళిపోయాం. గ్రౌండ్‌కి వెళ్ళంగాల్నే అదేదో స్పోర్ట్స్ ప్లెజ్ జరుగుతుంటే ఇంకా చూసి ఇంకా మెయిన్ స్టేజ్ దగ్గరకైతే వెళ్ళాం. ఇంక మెయిన్ స్టేజ్ దగ్గర కూలర్ ఎక్కడుందో అది చూసుకొని చిన్నగా ఆడైతే కూర్చున్నాం. ఇంక అక్కడ కూర్చునేసి ఈసారైతే చాలా మందైతే వచ్చారు మా ఫెస్ట్‌కి. ఎందుకంటే ఈసారి ఔటర్స్ కూడా ఎలాగో వచ్చారు కదా! ఇంక దాని ద్వారా కాలేజ్ మొత్తం అయితే నిండిపోయింది. ఇంకా దాని తర్వాత స్పీచ్‌లయితే స్టార్ట్ చేశారు. ఇంక స్పీచ్ అయిపోయిన తర్వాత కల్చరల్ ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఇంక డాన్స్ పర్ఫార్మెన్స్ అంటారా ఇరగకొట్టేశారు. ఇక ర్యాంప్ వాక్ విషయానికొస్తే అసలు మామూలు లేదు. ర్యాంప్ వాక్ అయితే చాలా బాగా చేశారు. ఇంక అది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ పెట్టిన స్టాల్ దగ్గరికైతే వెళ్ళాం. ఇంక అక్కడికెళ్ళేసి ఇంకా ఏం కావాలో అయన్నీ తినేసి చిన్నగా కాలేజ్ లోపలికైతే వెళ్ళిపోయాం. కాలేజ్ లోపలైతే ప్రతి ఒక్కళ్ళు షూట్ అయితే మొదలుపెట్టారు. ఫోటోలు దిగుతున్నారు. ఎవడి పనిలో వాడున్నాడు. ఇంక మనం మామూలుగానే ఫెస్ట్ అంటే ఇంకెలా ఆగుతాం. ఇంక మనం కూడా కొన్ని ఫోటోలైతే దిగేసి చిన్నగా ఫ్లాష్ మాబ్ జరుగుతుంటే ఫ్లాష్ మాబ్ దగ్గరికైతే వెళ్ళాం. ఫ్లాష్ మాబ్ కూడా చాలా బాగా చేశారు మామ. ఇంకా ఫ్లాష్ మాబ్ చూస్తా ఉన్నాం. ఇంక పక్కన మనలాగే స్టేట్ డౌన్ డాన్సర్ లాగా ఈడు కింద డాన్స్ అయితే చేస్తున్నాడు. ఇంకా డాన్స్ చూస్తా కొంతసేపు ఇంక అప్పటికి మెసేజ్ అయితే వచ్చింది. డీజే నైట్‌కి ఉండాల్సినోళ్ళు టికెట్లు తీసుకోండి అని. ఇంకా డీజే నైట్‌లకి మనం ఉండాలి కాబట్టి టికెట్లు అయితే తీసుకునేసి ఫ్రెండ్స్ అందరం అయితే కూర్చున్నాం. కూర్చొని ముచ్చట్లు చెప్తా ఉంటే అప్పటికి డీజే నైట్ అయితే స్టార్ట్ అయింది. ఇంక చిన్న టికెట్లు చూపించేసి లోపలికైతే వెళ్ళిపోయాం.